సదాకాలము మీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము మీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము మీతో నేను జీవించేదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి ఈ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను నిలిపావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము మీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము మీతో నేను జీవించేదను యేసయ్యా. ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యం అందించడానికి మరి దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క నాయన ఇదిగో నాయన మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా వాక్య సందేశం అందించడానికి ప్రభా నీ కుమారుడు నీ దాసుడు ఇదిగో బ్రదర్ బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మీయ విలువలు, శిలువ మూలాల గురించి అనేక పర్యాయములు ప్రభునైనా చెప్తూ ఉండగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభునైనా మీరు తెరవ చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభునైనా మార్పునకు తీసుకురండి. అయ్యా ఇదిగో ప్రభు వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. నిన్ను గురించిన ఈ యొక్క నాయన వాక్య సత్యాలు, ఈ యొక్క నాయన లేఖనానుసారమైన ప్రభు నాయన ఇదిగో ఈ యొక్క విషయాలు నాయన తెలియజేస్తూ ఉండగా
ఆ యొక్క హృదయాలు పనిచేసి వారిలో ప్రభు నాయన ఇంకా అధికమైన మార్పు వచ్చి నీకు అతి సమీపంగా మారే కృపను, ధన్యతను, భాగ్యతను అనుగ్రహించమని ఈ సమయమందు ఇక నాయన ప్రారంభం నుంచి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ ఆత్మ అధ్యక్షత వహించమని యేసునామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడు మహోన్నతుడు నదుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. నాకంటే ముందుగా మంచి పాట పాడి దేవుని నామం మహింపరిచినటువంటి సువార్త గాయకులు సహోదరులు మోహన్ రావు గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. అంతా ఎలా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? మీరంతా దేవుని కృపను బట్టి సంతోషంగా, ఆనందంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నారని నేను దేవుని అంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఇదను మరొకసారి ఆయన యొక్క అమూల్యమైనటువంటి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రముల తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం వినిచిన బిడ్డలు మీరు దీవించండి ప్రభా. వారి వాక్యం ద్వారా వారిని తాకండి. నీ దయగల హస్తం ప్రభా వారితో ఉంచి దీవించి బలపరిచి మహిమ పొందమని అయా తండ్రి. ఎవరికి ఎలాంటి శోధన, ఎరుకు, ఇబ్బందులు ఉండవో వాటన్నింటినీ కూడా మీరు తొలగించి ప్రభా అయా మీరు నీ కార్యము జరిగించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారు దీవించిన దినాల్లో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఎన్ని జరిగిస్తున్నా కానీ యేసు ప్రభువు వారిని అనేక మంది అసలు నువ్వు ఎవరివి అని అడిగారు. అసలు నీకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. శిష్యులు అడిగారు, జనసమూహం అడిగారు, శాస్త్రులు, పరిచయులు అడిగారు, చాలా మంది అడిగారు నువ్వు ఎవరివయ్యా అసలు అని. కాబట్టి ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు వారంటే ఎవరు అనుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఏమని పరిచయం చేసుకున్నారు? ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో సృష్టి అంతా కూడా ఆయన ఎంతగా ఆరాధించడానికి కారణం ఏంటి? ఆయన ఎవరు అంటే మనం ఎన్ని చెప్పినా కానీ, ఆయన ఫలానా అని చెప్పినా కానీ, ఎన్ని చెప్పినా కానీ అది తక్కువే. ఎందుకంటే ఆయన ఫలానా అని చెప్పడానికి ఒక పదం సరిపోదు. ఆయన సృష్టికర్త అని చెప్పడం అంటే ఇంకా దేనికి సృష్టికారుడు? అయినా సర్వానికి సృష్టికారుడు. ఆయన అధికారి అంటే దేనికి అధికారం కలిగిన వాడు? ఆయన అన్నిటికీ అధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి మనము నిస్సంకోచంగా, నిస్సందేహంగా మనము ఆయనను అంగీకరించాలని, చెప్పగలగాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడట? శిష్యులను అడుగుతారు, మీరు ఏమనుకుంటున్నారయ్యా నన్ను? అనేక మార్లు శిష్యులు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసుప్రభువు వారు శిష్యులను అడుగుతారు. శిష్యులు పిలిచి, యేసు ఫిలిప్పీదైన కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిజమిచ్చి యోహానునియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనేది. ఎందుకంటే ఆ ప్రవక్తలందరూ కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ ప్రవక్తలందరూ కూడా ఎన్నో ప్రవచనాలు దేవుని గురించి వివరించారు. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుని గురించినటువంటి గొప్ప కార్యాలు వారు జరిగించారు. అందుకే అలాంటి ప్రవక్త మరలా వచ్చారనుకుంటున్నారని యేసు ప్రభు గురించి చెబుతున్నారు. కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు అని అడిగాను. ఈ రోజు దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరని మనం అనుకొనుచున్నాం? ఆయన నిజముగా ఆయన ఒక గొప్ప సృష్టికర్త, గొప్ప అధికారం కలిగిన వాడు, గొప్ప దేవుడు అని మనం ఆయనను గౌరవించగలుగుతామా? ఆయనను మనము మహిమపరచగలుగుతామా? లేదా ఏదో మన అవసరాలు తీసే ఒక వ్యక్తి, మన ఇబ్బందులు మనకు సహాయంగా ఉండే ఒక వ్యక్తి, మన రోగాలు తీసే వ్యక్తి అని అనుకుంటున్నావా? ఎవరు అనుకుంటున్నావా? అన్ని ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువు వారు అడుగుతున్నారు, వాట్ యు థింక్ అబౌట్ మీ? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? దేవుని గురించి, యేసు ప్రభువు గురించి మనం ఏమనుకుంటున్నాం? ప్రతి ఒక్కరికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక
స్పష్టమైనటువంటి అధికారం కలిగి ఉండాలి. లేకపోతే మనము దేవుని యొక్క రాజ్యాన్ని, మనము దేవుని యొక్క కార్యాలను మనం చూడలేము. ప్రతి వ్యక్తి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అధికారము, ప్రతి వ్యక్తి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన దేవుని గురించి కలిగి ఉంటేనే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క సత్యాన్ని మనం చూడగలుగుతాం. మొదట ఆయన గురించినటువంటి అభిప్రాయం మనలో ఏర్పాటు చేసుకోకపోతే, మనం కలిగి ఉండకపోతే, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అబ్బా ఈ డాక్టర్ అంటే చాలా గొప్పవాడండి, ఈ డాక్టరు ఏ జబ్బైనా తగ్గిస్తాడు, ఈ డాక్టరు చాలా ప్రేమతో ట్రీట్మెంట్ ఇస్తాడని నమ్మితేనే వెళ్ళి ఆయన ఇచ్చే మందుని మనము అంగీకరిస్తాం. ఆ మందు మనలో పనిచేస్తుంది. ఆ వ్యక్తి గురించి అభిప్రాయం లేకుండా అపనమ్మకంతో వెళ్ళామనుకోండి, ఆ జబ్బు నయమైద్దో లేదు మనకి తెలీదు. అలాగే ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన నాకు సహాయం చేస్తాడని నమ్మకంతో వెళ్ళి మనము ఆ యొక్క అవసరతను మనం తీర్చుకోగలిగే బిడ్డలుగా ఉండాలి. అలాగే దేవుని గురించినటువంటి ఒక అభిప్రాయం మనలో ఏర్పాటు చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారి గురించిన ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకోవాలి. యేసు ప్రభు ఎవరు? ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఆయన బైబిల్ గ్రంథంలో ఆయనకి ఉన్నటువంటి అధికారము ఈ సృష్టి మీద, మానవుల మీద, ఈ సమస్తమైనటువంటి విశ్వం మీద, పైన ఆకాశమందును, భూమి మీదను, భూమి కిందను, సముద్ర అగాధ జలముల మీదను ఆయనకున్నటువంటి అధికారము ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. ఈ లోకంలో ఏ మనుషుడికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు. ఆయన మహాజ్ఞాని కలిగిన వాడు, మహాజ్ఞాని, సర్వాధికారం కలిగిన వాడు ఆయన. అందుకే ఆయనను మనం తక్కువ వ్యక్తిగా మనము భావించకూడదు. ఒక తోటి మానవుడిగా, లేదా ఎంతోమంది సత్పురుషులు ఈ లోకానికి వచ్చారు కాబట్టి వారితో సమానంగా మనం ఆయనను నీవు భావిస్తే మనకు ఆశీర్వాదం కాదు. ఆయన అంటుకోవడానికి అర్హత లేని వారం మనం. కానీ నువ్వు ఎలా ఉన్నా సరే ఆయనను హత్తుకుని జీవించడానికి అవకాశం ఇచ్చాడు. అందులో అద్భుతమైన ప్రేమ దాగి ఉన్నది. ఆయనలో ఉన్న ప్రేమ ఈ లోకంలో ఎవరికీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు అనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఆయన యొక్క శక్తి, సామర్థ్యాన్ని మనం కూడా పొందుకుంటాం. అందుకే యేసు ప్రభువు చెప్పారు, మీరు నాకు స్నేహితులు, మీరు నాకు శిష్యులు కాదు, దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు, మీరు నాకు కుమారులు. ఎన్నో ఈక్వల్ స్టేటస్ దేవుడు మనకి అనుగ్రహించాడు ఆయన. కాబట్టి మనము కూడా అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు లాంటి ధన్యతను మనం పొందుకోవాలంటే మొదట ఆయన ఎలాంటి వారు మనము తెలుసుకొని ఆయనను మనం వెంబడించి అనుసరించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువు అడుగుతున్నారు, అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు, యుగ యుగములు జీవిస్తున్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా దేవుని కుమారుడవు, భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడవు నీవు, క్రీస్తువు నీవు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఈ లోకముని రక్షించడానికి దిగి వచ్చినటువంటి తండ్రి దగ్గర నుంచి అభిషేకం పొందినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ లోకంలో ఏ మానవుని, ఏ పాపిని, ఏ దోషిని క్షమించే అధికారం ఎవరికీ లేదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనగా రక్షించడానికి అభిషేకించబడినటువంటి దేవుని కుమారుడు, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడైన, పరలోకం నుంచి దిగి వచ్చాడు, తిరిగి పరలోకానికి వెళ్ళగలిగినటువంటి ఒకే ఒక దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైతే పరలోకం నుంచి దిగి వచ్చారో మరలా తిరిగి వెళ్ళగలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో ఎవరికి ఆ అధికారం లేదు, ఎవరికి ఆ అర్హత లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయన పరలోకం మీదను భూలోకం మీదను అధికారం కలిగేవాడు. అందుకే పరిసయ్యులు, శాస్త్రులు ఒకసారి అడుగుతారు. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు చేస్తున్నటువంటి పాప క్షమాపణ కార్యాలు చూసి ప్రధాన యాజకులు,
పెద్దలు, శాస్త్రులు, పరిచయాలు అడుగుతారన్నమాట. మత్తయి సువార్త 21:23 వచనంలో మనం చూద్దాం. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములను చేయుచున్నావు? ఈ అధికారం నీకు ఎవడిచ్చినని అడుగగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం అధికారం ఉంది ఆయనకి? యేసు ప్రభువుకి ఏ అధికారం ఉంది? ఈ లోకంలో ఏ రాజు, ఏ చక్రవర్తి ఎన్నో దేశాలు పరిపాలించినటువంటి, ఎన్నో సామ్రాజ్యాలు ఓడించి మరి సాధించినటువంటి, గెలుచుకున్నటువంటి చక్రవర్తులు కానీ, రాజులు కానీ లేనటువంటి అధికారం యేసు క్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారని వాళ్ళు గమనించి, యూదుల రాజులు, రోమా సైన్యము, ప్రధాన యాజకులు గమనించి, నీకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టి మీద అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు నీకు అధికారం? ఏమధికారం? చనిపోయిన వాడిని లేపుచున్నావు, ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మానవుని ప్రాణాన్ని నీవు మరలా తిరిగి రప్పించి తన దేహంలోనికి ప్రవేశించగలిగే అధికారం నీకు ఎవరిచ్చారు? ఒక వ్యక్తి యొక్క కుష్ఠ రోగమును మాటతో, ఒక్క చూపుతో నీవు తగ్గించగలుగుతున్నావే, ఈ అధికారం, ఈ శక్తి, పవర్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసు క్రీస్తు ప్రభువారంటే ఆయన అధికారము కలిగిన వ్యక్తి. ఒకరి దగ్గర నుంచి ఆయనకు అధికారం రాలేదు. ఆయన సర్వాన్ని కలిగజేసిన వాడైనా, ఆయన సృష్టి కలిగజేసిన విధానంలో ఆయన పాత్ర ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఒకటి అధికారం ఇవ్వవలసిన లేదండి. ఒకడు అధికారం ఇవ్వవలసిన లేదు. ఈరోజు దేవుని వాక్యం వినిచిన బిడ్డలారా, ఆయన ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు సర్వాధికారం కలిగిన వాడు. నీ దేహంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అనారోగ్యాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులన్నిటి మీద అధికారం కలిగిన వాడు. మనం అనుభవిస్తున్నటువంటి సమస్తమైనటువంటి లోక శోధనలు, నష్టములు, కష్టములు, ఇబ్బందులు, శ్రమలు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఆయన మాట సెలవిస్తే చాలు అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి అన్నీ కూడా తొలగిపోగలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువా, ఏ అధికారం వల్ల నువ్వు చేయగలుగుతున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేస్తున్నారు. ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ ధోనిలో శిష్యులతో పాటు ఆయన కూడా ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన ధోనులు ఆయన వెనకాల, ఆ ధోని కాకుండా, ఆయన కూర్చున్న ధోని కాకుండా అనేకమైన ధోనిలో సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇదిగో సముద్రంలో వెంటనే అనుకోకున్న గడియలో సముద్రంలో ఒక తుఫాను ప్రారంభమైంది. సముద్ర తరంగాలు, కెరటాల చేత ధోని కొట్టబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ధోనిలో అడుగున అమరమున నిద్రిస్తూ ఉన్నారు. శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం. ఈ సముద్ర తరంగాలకి, తుఫానికి, ధోని అలజడి కదిలిపోతూ పడిపోయేటువంటి స్థితిలో ఉన్నది, నీకు చింత లేదా అని చెప్పి యేసు ప్రభువారిని అడుగుచున్నారు, కేకలేస్తున్నారు. మేము నశించిపోతున్నాం, ఈ సముద్ర తరంగాలకి, శోధనకి మేము చనిపోయే పరిస్థితిలో ఉన్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు నిద్రలేచి సముద్రం వైపు చూసి సముద్రాన్ని గద్దించారు, గాలిని గద్దించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేని మీద అధికారం కలిగిన వాడు? నీ వ్యాధుల మీద అధికారం కలిగిన వాడు, నీ ప్రాణం మీద అధికారం కలిగిన వాడు, గాలి మీద, సృష్టి మీద అధికారం కలిగిన వాడు. ఆయన నోరు తెరిచి సముద్రమా ఆగు అన్నారు, గాలి ఆగు అన్నాడు. మరుగు స్థానంలో పుట్టినటువంటి తుఫాను గద్దించి, తుఫాను అణిగిపో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారం అలాంటిది, ఆయన యొక్క కెపాసిటీ అది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనగా, ఎవరు కూడా భూమి పుట్టినది మొదలుకొని, సముద్రం పుట్టినది మొదలుకొని, తుఫాను పుట్టినది మొదలుకొని, ఏ మానవుడు, ఏ సైంటిస్టు, ఏ రాజు, ఏ చక్రవర్తి కూడా సముద్రాన్ని గద్దించలేనటువంటి స్థితిలో ఉండగా లోకము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సముద్రాన్ని గద్దించారు. ఏ వ్యక్తి అయితే సముద్రాన్ని గద్దించగలిగి, సముద్రాన్ని, తుఫాను ఆపగలిగారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు భూమి పుట్టినది మొదలుకొని ఏ వ్యక్తి కూడా ఈ లోకములో గాలిని గద్దించి, గాలిని ఆపగలిగినటువంటి వ్యక్తి లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనగా, ఎవరైతే నోరు తెలిసి గాలిని గద్దించగా గాలి అణిగిపోయిందో ఆ వ్యక్తే, ఆ శక్తే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సృష్టిలో ఉన్నటువంటి గాలి, తుఫానులు, చెట్లు సహా ఆయన యొక్క గద్దింపుకు లోబడి
ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఉండగా, ఓ మానవులారా, దేవుని బిడ్డలారా, ఎందుకు భయం? ఎందుకు? మనం ఆరాధించే దేవుడు, మనం ప్రకటించే దేవుడు, మనం వెంబడించే దేవుడు, మనం మహింపరిచే దేవుడు, మనం స్తుతించే దేవుడు సర్వాధికారం కలిగిన వాడు, మనలో ఉన్నటువంటి సమస్తాన్ని ఎరిగినవాడు, మన జీవితంలో మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇరుగులు శోధనలు ఎరిగినవాడు, మనలో ఉన్న భయాలు ఎరిగినవాడు, మనలో ఉన్నటువంటి వ్యాధులు ఎరిగినవాడు, వాటిని పిలిచి గద్దించగలిగినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువు ఎవరనగా అని అడిగితే మనం చెప్పగలిగేటువంటి ధైర్యముగా ఒక అభిప్రాయాన్ని, ఒక ఆత్మీయమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం దేవుని గురించి చెప్పగలిగే బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న అధికారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి? ఈరోజు మనకే ఆ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్, ఆ విధమైనటువంటి జ్ఞానము మనం కలిగి ఉండలేకపోతే మనం ఆ దేవుని యొక్క శక్తిని, దేవుడు వాగ్దానం చేశాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళండి, నేను ఏ అధికారం కలిగి ఉన్నానో అంతకంటే ఎక్కువ అధికారం మీకు ఇస్తాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను ఏ యొక్క జ్ఞానం కలిగి ఉన్నానో అలాంటి జ్ఞానం, అంతకంటే ఎక్కువ జ్ఞానం మీకు ఇస్తాడు. నేను ఏ మహత్కార్యాలు చేశానో అంతకంటే ఎక్కువ మహత్కార్యాలు మీకు చేయగలిగేటువంటి శక్తిని ఇస్తానని దేవుడు ఈ సృష్టి మీద, ఈ లోకం మీద అధికారం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన నిజమైన యేసుక్రీస్తు ప్రభువారు. మీరు నాకంటే గొప్పవారు, గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని గురించి తెలుసుకుని ఆయనను ఎవరు అని అడిగితే తెలియని వారికి చెప్పగలిగే సమాధానము, జ్ఞానము, ఇన్ఫర్మేషన్ మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజెప్తా ఉంది. ఆమె ఇంకా ఆయన పాపములను క్షమించగలిగిన వాడు. ఆయన ఎవరైనా ఆయన పాపములను క్షమించగలిగిన వాడు. లోకాసు సువార్త 7వ అధ్యాయం 49వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఆయన అధికారం ఏంటి? సృష్టి మీద అధికారమా? ఆయనకున్నటువంటి అసాధారణమైన అధికారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ఎవరనగా ఈ లోకంలో ఇంతవరకు ఎవరు గాలితో మాట్లాడలేదు, కానీ ఆయన మాత్రమే గాలితో మాట్లాడగలిగారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోకంలో ఇంతవరకు మరుగు స్థానంలో పుట్టుచున్నటువంటి తుఫానుతో మాట్లాడలేదు, కానీ ఎవరైతే తుఫానుతో మాట్లాడి గద్దించగలిగారో ఆయన యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరనగా ఎవరు ఈ భూలోకంలో ఇంతవరకు ఒక డాక్టర్ వ్యాధిని తగ్గించాడు, కానీ ఈ లోకంలో ఈ చరిత్రలో ఇంతవరకు ఒక డాక్టర్ పాపాన్ని తగ్గించాడు అనేటువంటి దాఖలాలు, నిరూపణలు లేవే లేవు. ఎవరైతే పాపమును క్షమించగలిగిన అధికారము క్షమించారని చెప్పి ఆయన నిత్యరాజ్యానికి తీసుకెళ్ళగలిగారు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయనకున్న అధికారం ఏంటంటే లోకాసు సువార్త 7వ అధ్యాయం 49వ వచనంలో, అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగరి. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానము గలదానపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన యొక్క పాదముల చెంత కూర్చుని కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడుస్తుందట. ఆమె పాపాత్మురాలి స్త్రీ. వీళ్ళందరూ అనుకుంటున్నారు శిష్యులు, జనసమూహం, ఈమె పాపాత్మురాలి స్త్రీ, ఈమె దగ్గర రానిచ్చాడేంటి? ఈయన ఎవరు అసలు? అక్కడేమో పరిశుద్ధుని అంటాడు, ఇక్కడేమో పాపాత్ముల దగ్గర చేర్చుకుంటున్నాడు, అక్కడేమో పాపాత్ముల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు, అక్కడేమో పరిశుద్ధుని అంటాడు. ధర్మశాస్త్రం ప్రకారం కుష్టివేద కలిగిన వాడిని ఊరికి బయట పెట్టాలి, కానీ కుష్టివేద దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకుని బాగు చేస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావం కలిగిన వాళ్ళని ముట్టుకోకూడదు, కానీ రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టుకుని బాగు చేస్తున్నాడు. ఎవరైనా ఇక్కడేమో పాపములు క్షమించమంటున్నారు. ఎవరైనా ఆయన అధికారము కలిగిన వాడు, శూన్యంలో నుంచి సమస్తము కలిగజేసిన వాడైనా. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటున్నాడు, మన వ్యాధుల మీద, మన శోధనల మీద, మన రోగముల మీద అధికారం కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, ఈ లోకంలో ఇంతవరకు ఏ వ్యక్తి, ఏ రాజు, ఏ చక్రవర్తి, ఏ డాక్టర్ కూడా పాపాన్ని క్షమించారని చెప్పిన దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో లోకం ఉండగా
ఏ వ్యక్తి అయితే ఒక పాపాత్మును చూసి నీ పాపములు క్షమించి ఉన్నాను ఇక వెళ్ళుమని చెప్పగలిగి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమాధానం కలదానమే వెళ్ళు. ఇప్పటి వరకు నీ పాపంలో జీవించావు కాబట్టి, నీ పాపల వల్ల నీ కుటుంబంలో సమాధానం లేదు కాబట్టి, నీ పాపం వల్ల నీ కుటుంబంలో శాంతి లేదు కాబట్టి, నీ పాపం వల్ల నీకు నెమ్మది లేదు కాబట్టి, నీ పాపాలని కొట్టివేసానిక నా రక్తములో నా మాట ద్వారా నీ పాపాన్ని క్షమించి వేశాను, ఇక సమాధానం గలదానమే వెళ్ళు. లోకాసు వార్త 7:49-50 చదువుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని కొనుచున్నాం మనం? నీకున్న సమస్యని తీయలేనివాడు అనుకుంటున్నావా? నీకున్న ఇబ్బందిని తొలగించలేనివాడు అనుకుంటున్నావా? నీ అధికారం పోయింది అనుకునే పరిస్థితుల్లో ఏదో శోధనలు ఎదుర్కొని నీకున్న ఉద్యోగం పోయింది, నీకున్నటువంటి ఐశ్వర్యం పోయింది, నీకున్నటువంటి ఉన్నత స్థితి కోల్పోయావు, ఇంకా నాకు ఎవరు ఇవ్వలేరు అనుకుంటున్నావా? లేకపోతే నా వయసు అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు ఆదరిస్తారు అనుకుంటున్నావా? లేదు లేదు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమస్త అధికారం కలిగిన వాడు. వృద్ధాప్యలో అబ్రహాముకి వృద్ధాప్యములో కురు వృద్ధుడిగా ఉన్నటువంటి అబ్రహాముకి శారాకి కూడా వయసు ఉడిగినటువంటి స్థితిలో మళ్ళా చిగురించేటువంటి గర్భాన్ని ఇచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో భయపడవసరం లేదు. దేవుడు మనకి సర్వాధికారాన్ని ఇస్తానన్నాడు. మూయబడిన ద్వారాలు తెరుస్తాడు, ఆగిపోయినటువంటి వాటిని తిరిగిస్తాడు, కోల్పోయిన అధికారాన్ని తిరిగిస్తాడు, నష్టపోయిన దాన్ని తిరిగి వెళ్తాడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మనం నిజమైన రక్షకుడిగా దేవుడిగా మనం అంగీకరించి నిత్యము ఆయనను మహింపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన ఆరాధించే వారముగా ఉంటే, మన కుటుంబాలు, మన యొక్క వ్యక్తిగత జీవితాలు, మన యొక్క సమాజము ఆయనను మనం దేవుడిగా గుర్తించి ఆయనను వెంబడించే వారముగా ఉంటే, ఆయన మన జీవితాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సకల పరలోకపు సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనను అంగీకరిద్దాం. మన హృదయాల్లో, మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో ఆయన్ని ఆహ్వానించి ఆరాధిస్తూ మహింపరుస్తూ ఉందాం. దేవుడి కొద్ది మనం దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు నీ మాటలు మాకు వినిపించావు ప్రభా. ఇదిగో ఈ లోకంలో ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో ఒక సామాన్యమైన మనుషుడు, లేకపోతే ఒక గొప్ప తాత్వికవేత్త, జ్ఞానవేత్త, ఒక గొప్ప ప్రవక్త అనుకుంటున్నారు. కానీ ఆయన దేవుడు, సర్వాధికారము కలిగిన వాడు. ఈ లోకానికి ముందు ఇదిగో సృష్టిని, అదిగో పైన పరలోక ఆకాశమును, సముద్రమును, భూమి కింద సమస్తాన్ని మీద అధికారము కలిగిన దేవుడిని ఇదిగో మానవులు గుర్తించలేకపోతున్నారు. ప్రభా, జ్ఞానం వారి మనోనేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవండి. నీ వాక్యములో ఉన్న జ్ఞానాన్ని, నీ వాక్యంలో ఉన్న శక్తిని, వాక్యం వినిచిన ప్రతి హృదయంలోనికి చొచ్చుకొని పోవునుగాక. మీరు ముట్టండి ప్రభా, ప్రతి అవసరతను తీర్చండి. నీ దైవ శక్తిని వారి కుటుంబాల్లో, వారి వ్యక్తి ఆత్మ జీవితాల్లో మీరు అనుగ్రహించి మహిం పొందమని, ప్రార్థన టీవీ వీక్షకులందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించి మహిం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. మరొక వాక్యంలో ఎపిసోడ్లో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.